ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి వసంత కన్నవిరాన్. స్త్రీశక్తి సంఘటనగా చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు వేసినటువంటి నాటకాలు, ఇవన్నీ కూడా స్త్రీల అంశాలని ఒక రాజకీయ అంశాలుగా ముందుకు తీసుకురావడంలో చాలా కృషి చేశారు. మారుమూల ప్రాంతాలలో కూడా జెండర్ రాజకీయాల గురించి అవగాహన కలిగిస్తూ చైతన్య కార్యక్రమాలు తీసుకున్నారు. మీ ప్రయాణంలో మీ అనుభవాలు చిన్నప్పటి నుంచి. So that way I think that was my first revolutionary action. అంటే ఎప్పుడు కూడా విమెన్ లేడీ రిప్రజెంటేటివ్గా తప్ప ఉండకూడదు అన్న దాంట్లో ప్రెసిడెంట్కి ఆమె నిలబెట్టి ఆమె ఒప్పుకోవడం, మేము క్యాన్వస్ చేయడం. మీరు హైదరాబాద్ ఏక్తా పేరుతో కేశవరావు జాదవ్ గారితో చాలా పనిచేశారు. జాదవ్ వల్ల ఎలక్షన్స్లో ఎట్లా నిలబడాలని తెలిసేది. నన్ను తీసుకెళ్ళి జాదవ్ వచ్చి నువ్వు ఓల్డ్ సిటీలో మాట్లాడాలా, సరే అని వెళ్తాను. పేవ్మెంట్ మీద ఒక మైక్ నిలబెడతాడు, మాట్లాడు అంటాడు. స్త్రీ శక్తి సంఘటనలో ఎట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు? మల్లె స్వరాజ్యం ఈ ఊర్లో ఉంటుంది, అక్కడ పోతే అక్కడి నుంచి మీటింగ్కి ఎక్కువ వెళ్ళిపోయి ఉంటుంది. ఆమెను ఎన్ని చోట్లకి వెళ్ళాము. ఆఖరికి ఆమెకే అనిపించింది, అయ్యో అందరు కథలు వస్తాయి, నాది రావని. మా ఇంటికి వచ్చింది, హైదరాబాద్కి వచ్చి చెప్తూ పోయింది కథ. రికార్డర్ పెట్టి అందరు ఇట్లా మంచం మీద కూర్చొని అందరు వింటున్నాం. విని 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 ఆమెను పంపించిన తర్వాత చూస్తే రికార్డర్ ఆన్ చేయలేదు. ఇప్పుడు మనకు తెలియని మన చరిత్ర పుస్తకం, ఈ పుస్తకం రాసిన తర్వాత మీరు తెలుగులో కాలం రాసారా? సో దట్ బికేమ్ సో పాపులర్. ఆ కఠోర షడ్జమాలు అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణ అంటే ఏదో జరిగితే ఎవరో తుమ్మారంటే దాన్ని పట్టుకొని రాసేది, ఎవరో దగ్గారంటే దాన్ని పట్టుకొని రాసేది. నా చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఐ యూస్ టు బిల్డ్ ఇట్ ఇన్ టు స్టోరీ. ఇప్పుడు నీలి మేఘాల టైంలో నిజానికి ఆ పుస్తకం బయటకు రావడంలో కానీ, అంతమందిని ఒక దగ్గరకు తీసుకురావడంలో కానీ మీరు చాలా వర్క్ చేశారు. ఐ థింక్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ నీలి మేఘాలు వాజ్ విమెన్ పోయట్స్కి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అంటే మేము కూడా రైటర్స్, మేము పోయట్స్, మా కవితలు ఇవి చదవండి, పడేయండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఇవి ఉన్నాయి. అది చదవకుండా ఉండలేకపోయారు. మీరు కన్నవిరాన్ గారు అంటే జీవిత సహచరులుగా హక్కుల ఉద్యమాల పట్ల మధ్యలో ఏమన్నా ఘర్షణ అంశాలు ఏమన్నా వచ్చేవా? మేము వాళ్ళు ముట్టుకోదలుచుకోలేదు, మేము మడి కట్టుకొని ఉన్నాం వేరుగా. ఎందుకంటే మా దారి మాకుంది, వాళ్ళతో కలిసి చేయవలసింది ఏముంది. వాళ్ళు ఏదైనా ఆర్గనైజ్ చేస్తే ఒక ప్రొసెషన్, సరే మేము వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళేది. సత్యవతి లైఫ్ అంటే ఒక దళిత యాక్టివిస్ట్ లైఫ్ మీద మీరు ఒక బుక్ రాశారు కదా. కింద బుక్ రిలీజ్కి గీతను పిలిచాం, గీతరామ్ స్వామి. అవి అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ దళిత్ ఆటోబయోగ్రఫీ దట్స్ కమ్ అవుట్. గద్దర్ది ట్రాన్స్లేట్ చేశారు మొత్తం అదంతా. దీని ఒకసారి ఒక్క పోయం కావాలా మా కలెక్షన్ కోసం అని అడిగితే మొత్తం ఫైల్ తెచ్చి పడేసిపోయాడు. తీసుకుపోమంటే తీసుకుపోడు. తర్వాత నాకు అర్థమైంది, పిలిచి అడిగాను, ఏంటి కదా నన్ను ట్రాన్స్లేట్ చేయమని పెట్టావా, ఎందుకు తీసుకుపోవటం లేదంటే, అరే నీకు టైం ఉంటే చేయరా దొరసాని అన్నాడు. మీరు తొలితరం అనుకుంటే ఇప్పుడు తరాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ కొత్త సమస్యలు వచ్చేసాయి, దాన్నంతా బ్రిడ్జ్ చేసుకుంటూ వస్తుందని నేను అనుకోను. రావచ్చు, ఒక టైం వస్తే మంచిది, కానీ లేకపోతే ఎవ్రీ గ్రూప్ వాంట్స్ టు ఫోకస్ ఆన్ వాళ్ళ ప్రాబ్లం మీద. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి వసంత కన్నవిరాన్. వసంత కన్నవిరాన్ గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. కఠోర షడ్జమాలు ఆవిడ రాసినటువంటి వ్యాస పరంపర, వీటిలో ఆ వ్యాసాలను చదివి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. అంతకు ముందు కఠోర షడ్జమాల కంటే ముందు రాసినటువంటి తన స్నేహితులందరితో స్త్రీశక్తి సంఘటన నుంచి తీసుకొచ్చినటువంటి మనకు తెలియని మన చరిత్ర ఎంత సంచలనం రేపింది అనేటటువంటిది కూడా చాలామందికి తెలుసు. ఇవి కాకుండా స్త్రీశక్తి సంఘటనగా చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు వేసినటువంటి నాటకాలు, ఇవన్నీ కూడా స్త్రీల అంశాలని ఒక రాజకీయ అంశాలుగా ముందుకు తీసుకురావడంలో చాలా కృషి చేశారు. తర్వాత అస్మిత అనేటటువంటి సంస్థ ద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా జెండర్ రాజకీయాల గురించి అవగాహన కలిగిస్తూ చైతన్య కార్యక్రమాలు తీసుకున్నారు. అనేక ఉద్యమాలతో పాటు
సమాంతరంగా నడిచారు, అనేక ప్రశ్నలు వేశారు. వసంత కన్నబరాన్ గారు కేవలం తెలుగునాటనే కాకుండా మొత్తం దేశంలోని అనేక రాష్ట్రాలలో స్త్రీల రాజకీయాల గురించి, స్త్రీవాద ఉద్యమం గురించి, హక్కుల గురించి ముందుకు తీసుకురావడంలో, ఆ డిబేట్స్ని, ఆ చర్చల్ని ముందుకు తీసుకురావడంలో ప్రధానంగా పనిచేశారు. ఇది కేవలం దేశానికే పరిమితం కాదు, రాష్ట్రానికే పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తను చాలా పని చేశారు. ఈ పని చేసేటటువంటి క్రమంలో తనకు నచ్చినటువంటి పుస్తకాలని అనువాదం చేశారు. అట్లానే తను పుస్తకాలు రాశారు. ఒక మంచి రచయిత్రి, ఇంగ్లీష్లో రాస్తారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. వసంత కన్నబరాన్తో మాట్లాడి ఆనాటి తన అనుభవాలని, ఆ ఉద్యమంలో ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలని, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ వసంత్. మీరు వేసిన దారిలో మేము నడుచుకుంటూ వచ్చాము, ఒక రకంగా కాలర్ ఎగరేసుకుంటూ వచ్చాము మేము. ఈ మీ ప్రయాణంలో మీ అనుభవాలు చిన్నప్పటి నుంచి, మీరు మీ చదువు, మీ కుటుంబ నేపథ్యము తెలుసుకోవాలని. నేను అనుకుంటాను, నాకు అంటే చాలా అదృష్టం ఉండేది. మా తాత ఒక సాధారణంగా రైల్వేస్లో ఫస్ట్ క్లర్క్గా పనిచేస్తూ తర్వాత ఆడిటర్గా పనిచేశాడు. చాలా నిజాయితీ కలిగిన మనిషి, దేనికి కాదన్నాడు. ఆయనకు అంటే మా కుటుంబం ఎటువంటిదంటే, మా తాతకు 3 అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు. ఆయనే పెద్ద, అందరిని చదివించాడు, అన్నం పెట్టాడు, చేశాడు అంత. కానీ 3 ఉంటే ఒక ఆయన మెడ్రాస్లో హార్బర్ వర్కర్స్ యూనియన్ని సెటప్ చేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఆయన చాలా పని చేశాడు, జైల్లో ఉన్నాడు. చిన్న ఆయన అందరికన్నా పూణేలో వెళ్ళి మరాఠీ నేర్చుకొని అక్కడ మహారాష్ట్రన్ అది బాంబేలో ఉండి కమ్యూనిస్ట్ పార్టీకి ఇది చేసి మళ్ళీ లాయర్గా ఏసాచార్య అని చాలా ఫేమస్ లాయర్గా ఉండి, అప్పుడు పార్టీ తర్వాత నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, నువ్వు పని చేయొద్దు, పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, నువ్వు డబ్బులు ఇస్తే చాలన్నట్టు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడం ఆయన. ఇంకొక తమ్ముడు కేరళలో వెళ్ళి అక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ వచ్చాడు. ఒక్క తమ్ముడు, మా తాత తర్వాత తమ్ముడు ఇక్కడే ఉండిపోయాడు. అంటే మా తాత కూడా చెప్పాలంటే ఆ తమ్ముడు పెళ్లి చేసుకోలేదు, ఒక సెక్స్ వర్కర్తో కాపురం చేస్తున్నాడు. ఆమె 2 పిల్లల్ని కన్నది. చూస్తే ఇంకా మా ఇంటి పోలిక అస్సలు ఉన్నాయి, చూస్తే ఈయన పిల్లలే. కానీ మా తాత దాన్ని పట్టించుకొని ఆయన తిట్టడమో ఏది లేదు, వెళ్ళకపోయేది, కానీ అసలు ఏం లేదు. సో దట్ వే ఇట్స్ అన్ అన్యూజువల్ ఫ్యామిలీ చాలా. అండ్ మా తాతకి ఏమంటే పెద్ద పాలిటిక్స్ లేకపోయినా ప్రిన్సిపల్స్ చాలా ఉండేది. నా మీద అయితే, నేను ఇంట్లో ఆడపిల్ల, అంటే మా మేనత్తలు 2 చచ్చిపోయారు ఏదో చిన్న వయసులో, అందుకని నేను మొదటి ఆడపిల్ల కాబట్టి నా మీద చాలా ప్రేమ. కానీ పెద్దగా ఫెమినిజము, ప్రిన్సిపల్స్ అవన్నీ మా తాత కన్నా మా నాయన కన్నా ఏం తెలుసు అనుకోను. అందరు సమానంగా ఉండాలి, అందరినీ బాగా చూసేది, ఏదో ఒకటి బాగానే పెరిగాను. అంటే నన్ను ఎవరూ కాదని లేదు. ఒక్కటి నాకు పెద్ద భాగ్యం, ఆ ఇంట్లో పుట్టినందుకు నాకు పెద్ద ఇది ఏంటంటే పుస్తకం. మా తాతకు పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. అందుకు నేను పుట్టిన ఏడాది కొన్న పుస్తకాలన్నీ మళ్ళీ నాకు పెళ్లికి ఇచ్చేసాడు. చార్ల్స్ డికెన్స్ కంప్లీట్ వర్క్స్, షేక్స్పియర్స్ కంప్లీట్ వర్క్స్, జార్జ్ బర్నార్డ్ షోస్ కంప్లీట్ వర్క్స్, అట్లా కంప్లీట్ వర్క్స్ అన్నీ చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చాను. అంటే నేను మొత్తం ఇంగ్లీష్లో చదవడమే. మీరు ఎక్కడ చదివారు వసంత్? కీస్ హై స్కూల్. ఓకే. మొదట ఒక బ్రిగేడ్ స్కూల్ అని ఒక యూరోపియన్ స్కూల్ ఉండేది, తర్వాత కీస్ హై స్కూల్లో వెళ్ళి చదివాను. చదివితే అన్ని సబ్జెక్టులు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. ఐ వాజ్ నాట్ అ గుడ్ స్టూడెంట్. ఇంటెలిజెంట్, అందరూ టీచర్లు తిట్టేది నన్ను, నువ్వు చాలా ఇంటెలిజెంట్ కానీ చదవాలని. ఎందుకంటే నాకు వేలు పుస్తకాలు ఉన్నాయి చదవడానికి, ఈ టెక్స్ట్ బుక్లు ఎవరు చదువుతారు? సో ఐ యూస్ టు రీడ్ దీస్ నావెల్స్. డికెన్స్ చదివితే, షేక్స్పియర్ చదివితే స్కూల్లో మార్కులు ఇట్లా వస్తాయి. ఒక ట్రాన్స్లేషన్ క్లాస్ తప్ప, ఇంగ్లీష్ క్లాస్ తప్ప నాకు మార్కులు అసలు రాకపోయి. లెక్కలు అవి ఎవరైనా నాకు మంచి ట్యూటర్ దొరికితే పెడితే వాడు 2-3 నెలలు చేస్తే వాళ్ళు చెప్పేదాకా మంచి మార్కులు వచ్చేది, వాళ్ళు పోగానే మళ్ళీ 2.5 మార్కులు పడేది. అది అయిపోయింది ఆ చదువు అట్లనే. తర్వాత ఐ థాట్
ఇంటర్ అంటే నేను ఐ థింక్ ద ఫస్ట్ రెవల్యూషనరీ యాక్షన్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. ఇంటర్మీడియట్ సెకండ్రాబాద్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని ఇప్పుడు ఉంది, అప్పుడు మహబూబ్ కాలేజ్ అనేవాళ్ళం. అక్కడ చదివాను ఇంటర్. ఇంటర్ చదువుతున్నప్పుడు అలవాటు ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ జరిగితే ప్రెసిడెంట్ ఒక బాయ్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ బాయ్స్. ఒక్క ఆడామె మట్టుకు ఒక్క గర్ల్ని లేడీ రిప్రజెంటేటివ్గా. సో వాళ్ళు వచ్చి మీరు అంటే మేము 10-15 మంది ఉంటాం, నువ్వు లేడీ రిప్రజెంటేటివ్గా చూస్ చేసి మీరు ఎలక్ట్ చేసుకోండి అంటే నాకు తిక్కబట్టింది. మీరు ఎవరి గాడిదలు మనం లేడీ రిప్రజెంటేటివ్గా ఉండమంటాడు ఎందుకు అని నేను ఒక ఫ్రెండ్ అడిగాను, పార్వతి, ఇప్పుడు ఆమె ఎక్కడో సింగపూర్లో ఉంది. పార్వతి, నువ్వు ప్రెసిడెంట్ నిలబడతావా? గెలవని పోనీ కానీ మనం నిలబెట్టి చూడాలి అంటే నిలబడతా అంది. ఆమె కొంచెం ఆమె ధైర్యం కూడా చెప్పాలి, మిగతా వాళ్ళు అయితే కాదనేదో ఏమో భయపడతారు ఈ పిల్లల్ని చూస్తే. సో ఆమె నిలబడింది, అనుకున్నట్టు ఓడిపోయింది. దాని గురించి ఏ ఇయర్? దిస్ ఇస్ 55-56. అప్పుడు ఓడిపోయింది. అది పెద్ద దుఃఖం ఏం లేదు, కానీ నిలబడాలా, ఆమె మాట్లాడాలా, అందరి ముందు ఆమె ఎంతనో చూడాలా. ఈ ఓట్లు వేస్తున్నప్పుడు ఎట్లా వేస్తున్నారని వాళ్ళు తెలుసుకుంది కదా, తెలియచాల. సో దట్ వే ఐ థింక్ ఐ వాజ్ ప్రాబబ్లీ దట్ వాజ్ మై ఫస్ట్ రెవల్యూషనరీ యాక్షన్. అంటే ఎప్పుడు కూడా విమెన్ లేడీ రిప్రజెంటేటివ్గా తప్ప ఉండకూడదు అన్న దాంట్లో ప్రెసిడెంట్కి ఆమె నిలబెట్టి ఆమె ఒప్పుకోవడం, మేము క్యాన్వస్ చేయడం, మోసాన్ని బద్దలు కొట్టేశారు, ఆ స్టిగ్మాని బద్దలు కొట్టాం. కానీ దానికి చాలా పనిష్ చేశారు. ఈ అబ్బాయిలు ఎంత పగబట్టుకున్నారంటే రోజు మేము టేబుల్కి వెళ్ళే వరకు మా డెస్క్లలో బూతులు వేసి, బూతులు రాసి, బూతు బొమ్మలు వేసి మమ్మల్ని చాలా హింస పెట్టారు. ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసి మేమన్నాం, మీరు ఇది ఆపకపోతే మేము ఇంక మీద ఏ ఫంక్షన్కి రాము, క్లాస్లోకి వస్తాం పోతాం, కానీ మీరు ఈ నగరులు పెట్టండి, ఇంకోటి పెట్టండి, మేము గర్ల్స్ బాయ్కాట్ చేస్తాం, ఇదేంటి బూతులు ఏంటి అంటే. అప్పుడు ప్రిన్సిపల్ అవునమ్మా ఓపిక అన్నాడు. పాపం భయపడిపోయాడు. తర్వాత బాయ్స్ కూడా భయపడిపోయింది. అంటే ఫంక్షన్ ఉంటే, కాలేజ్ ఫంక్షన్లో అమ్మాయిలు లేకపోతే ఎట్లా ఉంటుంది. సో అప్పుడు ఆగింది అది. సో ఐ థింక్ దట్ వాజ్, అది ఎందుకు నాకు తోచింది, ఎట్లా చేశాను అనేది, దట్ సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ రెవల్యూషనరీ యాక్షన్. ఇంటి తర్వాత అందరు నా ఫ్రెండ్స్ అందరూ మెడికల్ అని పడ్డారు. అందరూ ఇది ఇచ్చి, అంటే క్యాపిటేషన్ ఫీ అప్పుడంతా 2000 క్యాపిటేషన్ ఫీ, గాంధీ మెడికల్ అప్పుడే పెట్టారు. వీళ్ళు చేయరు, వాళ్ళకి సీట్లు దొరకలేదు. నాకు వద్దన్న ఆమెకు సీట్ దొరికింది, వెళ్ళాను ఉస్మానియాకి. ఒక 2 ఏళ్ళు చదువుకున్నాను ఉస్మానియాలో, కానీ బోర్ కొట్టింది నాకు. అంటే చెప్పేవాళ్ళు బాగానే చెప్పారు, అర్థమయ్యేది, కానీ నాకు వద్దనిపించింది. ఎందుకు నేను ఐ డోంట్ వాంట్ టు బి ఎ డాక్టర్, ఐ డోంట్ వాంట్ దిస్ అని. దెన్ ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాంట్ టు డిస్కంటిన్యూ. ఏం చేస్తామంటే లిటరేచర్ చదువుతానంటే, లిటరేచర్ ఇక్కడ వద్దు, నువ్వు మెడ్రాస్ వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజ్ చదువు అన్నాడు. సరే అన్న. సో ఐ వెంట్ అవుట్ టు ప్రెసిడెన్సీ కాలేజ్ అండ్ డిడ్ మై లిటరేచర్, బిఏ ఆనర్స్ లిటరేచర్ అక్కడి నుంచి చేశాను. అక్కడ మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి టీచర్స్. నాకు సీతాచారి, జీ పార్సారథి, రామస్వామి, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు మార్కులు బాగానే వచ్చాయి, పెద్ద ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్స్ ఎప్పుడు రాలేదు నాకు, కానీ బాగానే చదువుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు పెళ్లి చేసుకొని, అప్పుడు కన్నబిరానికి ప్రాక్టీస్ లేదు. ఆయన కొన్ని రోజులు అక్కడ సదర్న్ రోడ్వేస్లో పనిచేశాడు. అప్పుడు జీతం బాగానే వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏదో ఒక మాట అన్నారంటే ఈయన ఓర్వడు, అది రిజైన్ చేసి హైదరాబాద్కి వచ్చేసాడు ప్రాక్టీస్ చేద్దాం. మీ పెళ్ళి అంటే పెద్దలు కుదిర్చిందా లేకపోతే మీరు నిర్ణయించుకున్నదా? రెండు. ఐ మీన్ we liked each other a lot. బట్ పెద్దవాళ్ళకు కూడా అది నచ్చిన పెళ్ళి. సో ఇట్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ బోత్. ఇట్ వాజ్, ఐ నెవర్ ఫెల్ట్, అంటే అంతకన్నా ప్రేమ అన్న కానీ ఏదన్నా కానీ నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకోలేదు. ఇట్ వాజ్ అ గుడ్ మ్యారేజ్. కానీ డబ్బులు లేవు. డబ్బులు లేవు అంటే రెడ్డి కాలేజ్లో ఎప్పుడు నేను వెళ్ళి చేరాను. అప్పటికి చిత్ర నా పెద్దమ్మాయి పుట్టింది. రెడ్డి కాలేజ్లో వెళ్ళి ఇంగ్లీష్ లెక్చర్ చేరాను. అప్పుడు 150 రూపాయలు జీతం, 150 పైన అలవెన్స్ 40, 190 రూపాయలు చేతికి వచ్చింది. దాంట్లో 5 రూపాయలు కట్ చేసేస్తారు దీనికి ఫండ్కి.
185లో పోవడము రావడము మళ్ళీ పిల్లకంటే మా అమ్మ పెట్టేది కొంచెం అట్లా ఆ టైంలో పెట్టేది. ఈయనకు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది. బ్రీఫ్లెస్ బ్యారిస్టర్ కొంచెం కష్టపడ్డాం బాగానే. మళ్ళీ ఇక్కడ సరిపడక పిల్లల్ని వదిలిపెట్టి సెంట్ ఆన్స్లో వేసి అక్కడ నారాయణగూడకి వెళ్ళిపోయాం. అక్కడైతే క్లయింట్స్ వస్తారు. ఇక్కడ నుంచి రెడ్డి కాలేజ్కి వెళ్ళేవాళ్ళ? మారేడుపల్లి నుంచి 2 బస్సులు మారి అప్పుడు ఇక్కడ నుంచి స్టేషన్కి ఒక బస్సు, స్టేషన్ నుంచి నారాయణగూడకి బస్సు తీసుకొని అక్కడి నుంచి దిగి నడిచిపోయేది. తర్వాత సరే వద్దులే అక్కడ వెళ్ళిపోదాం నారాయణగూడకి ముందు చిక్కడపల్లికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాము ఇల్లు తీసుకొని. అది నచ్చలే. అది ఎందుకు ఏమో నన్ను చూస్తే ఇలుగుల వాళ్ళకు నన్ను చూస్తే ఎస్పెషలీ ఆడవాళ్ళకు మగవాళ్ళు ఏమనకపోయేది. నన్ను చూస్తే ఒక విధమైన మంట. ఈమెకేంటి చదువు, ఈమెకెందుకు ఒక ఉద్యోగం అన్నట్టు ఏమో నాకు చాలా పొగరు ఉండవలసిన అవసరం లేదు, పైస లేదు పొగరికి. కానీ వాళ్ళని చూస్తే నా నడక ఇది చూస్తే ఈ పొగరు ఈమెకనేది. మొత్తం నారాయణగూడ వెళ్ళిన తర్వాత ఆయన ప్రాక్టీస్ కూడా పిక్ అయిపోయింది. అప్పుడే 69లో 70లో ఐ రిమెంబర్ ప్రదీప్ వచ్చేది, బూర్గుల ప్రదీప్. ఎప్పుడన్నా వచ్చి నన్ను కలిసి నన్ను తీసుకుని వెళ్ళిపోయేది. ఇంట్లో మాట్లాడు, బయట వెళ్ళి రోడ్డు ఇట్లా నడుచుకుంటూ మాట్లాడి. అంటే అప్పటికి రిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఎంఎల్ పార్టీల మీద. సో ఈయన వెళ్ళి మాట్లాడితే ఆయన అన్ని వినేసి మళ్ళీ ఇంటికి వచ్చి అని చెప్పింది నాతో. కానీ ప్రాక్టీస్ కూడా పికప్ అయింది. అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళాము. మళ్ళీ శ్రీనివాసమూర్తి అని ఒక లాయర్ ఉండేది, ఆయనకు చాలా ఎక్కువ ప్రాక్టీస్ ఉండేది. సో ఈయన కన్నాకి ఎప్పుడు ఏమంటే డబ్బుల గురించి కాదు, నేను పని నేర్చుకోవాలి. అన్ని విధాల కేసులు అంటే ఏదైనా ఒక కేసు వస్తే ఇది నాకు చేత కాదని నాకు అనుకోకూడదు. అన్ని జడ్జిల ముందు అన్ని కేసులు నేను చేసే శక్తి నాకు ఉండాలి అని. ఈ కేసు వచ్చిన శ్రీనివాసమూర్తికి బోల్డ్ కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఆయన శుభ్రంగా ఇంట్లో కూర్చుంటే ఈయన అన్ని కేసులు చేసి పెట్టేది. జూనియర్స్ చాలామంది ఉన్నారు కానీ ఈయనకే ఆ తెలివి కానీ ఆ ఇది కానీ ఉండేది. తర్వాత వదిలిపెట్టేశాడు. శ్రీనివాసమూర్తి కూడా చాలా తక్కువ డబ్బు ఇచ్చేది ఏదో. కానీ ఆ రోజుల్లో అది కూడా 1000-2000 ఇస్తే చాలా ఎక్కువ అప్పుడు. పెద్ద పని. పిల్లల్ని గ్రామర్ స్కూల్ వేసుకున్నాను. తర్వాత కొడుకుని కూడా తీసుకొచ్చి గ్రామర్ స్కూల్ వేసేసుకున్నాను. రెడ్డి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మీరు ఎట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు? ఎలా ఉండేది అప్పుడు పరిస్థితులు? కాలేజ్లో నాకు చాలా ఐ వాజ్ వెరీ పాపులర్ ఇన్ కాలేజ్. ఆ కాలేజీకి పుట్టకూడు కోసం పోయాను రియల్లీ. పెద్దగా నేను టీచర్ అవ్వాలి, లెక్చర్ అవ్వాలి. కానీ నాకు లిటరేచర్ చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లిటరేచర్ పాస్ అయ్యాను. అందుకంటే అంతా ఇట్లా ఉండేది. అప్పుడు వెళ్ళి నేను క్లాసులు చెప్పే వరకు అమ్మాయిలంతా ఇట్లా మూర్చైపోయేవాళ్ళు. వాళ్ళు అర్థం చేసుకొని పాపులారిటీయా లేకపోతే నేను చూడ్డానికి బాగున్నా ఏదో చక్కగా ఇంగ్లీష్ చెప్తున్నానని పాపులారిటీయా నాకు ఇప్పటికీ డౌటే. కానీ బాగానే చెప్పేదాన్ని. అది చెప్పుకుంటూ పోతే అది నడిచింది. పిల్లలు పెద్దగా అయిపోతున్నారు. వసంత్, ఎమర్జెన్సీ కాలంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఎమర్జెన్సీ వచ్చే వరకు లలిత పరిచయం అయింది. లలిత రిలీజ్ అయి వచ్చింది. సో కన్నా వెంటనే ఇంటర్వ్యూ చేసి మాట్లాడి వచ్చాడు. తార్కొండి కమిటీ ఫామ్ అవ్వడం మొదలైంది. లలిత తర్వాత వీణా శత్రువుల మీద కేసులు వేస్తే వాళ్ళు వచ్చారు. రమ వచ్చేది. వీళ్ళందరి మీద డిఫెన్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఇండో చైనా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఒకటి పెట్టుకుంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టేవాళ్ళు. సో వాళ్ళ కేసుల కోసం కన్నాకు వచ్చేది, దగ్గర వచ్చేది. సో వీణా అనేది ఫీజు తీసుకోమని ఆయన అన్నాడు, నేను తీసుకోను మీ దగ్గర. మా దగ్గర డబ్బు లేదు అంటే, మా దగ్గర డబ్బు ఉంటే తీసుకోకపోతే లేదు. అయితే ఆమె అనేది ఎందుకు తీసుకుంటే ఇంకా కూడా చేయొచ్చు కదా అంటే, ఆయన నాకు చెప్పనక్కర్లేదు, తీసుకోకపోయేది. నేను వెనకుండి తోడు నాకు పెద్దగా పాలిటిక్స్ అర్థమయ్యేది చేయాలని కాదు. ఆయన కష్టపడుతున్నాడు, పని ఉంటే నేను ఎప్పుడు చేయి పెట్టకుండా ఉండలేదు. సో వాట్ ఎవర్ అయి కూడా ఆయనకు జూనియర్స్ ఉండేది, వాళ్ళు వచ్చి పని చేసేది, నేను పైన పని, నా పిల్లలు నడుపుకోవడం, నా కాలేజు. ఈ ఎమర్జెన్సీ ఎప్పుడు ఐ యూస్ టు కీప్ హెల్పింగ్ కన్నా. ఆయనకి ఎవరితోనో మాట్లాడగల కదా, ఎవరితోనో మాట్లాడేది ఎమర్జెన్సీ విషయాలు. ప్రదీప్ వచ్చాడు, ఇట్లా చెప్పాడు, వీళ్ళని పట్టుకున్నాడంట, వాళ్ళని చేశారంట, లలితను టార్చర్ చేసి వదిలిన తర్వాత కన్నా వెంటనే సోహ, ఇవన్నీ ఎక్కువ చెప్పుకోవాలి కదా, నాకే చెప్పుకునేది అంతా. సో ఐ న్యూ ఎవ్రీథింగ్. కానీ నాకు చెప్పుకున్నట్టు, నాకు తెలిసినట్టు నేను ఎప్పుడు నటించలేదు, అక్కడ బయటికి చూపించుకోలేదు. గమల ఐ యూస్ టు బి లైక్ ఎనీబడి ఎల్స్, ఎనీ అదర్ వర్కింగ్ వైఫ్. నా పని నేను చూసుకోవడం, నా పిల్లల్ని చూసుకోవడం, ఆయన సుఖాలు చూసుకోవడం తప్ప ఐ విల్ బి హ్యాపీ ఫ్యామిలీ. అక్కడి నుంచి హైదరాబాద్లోనే నారాయణగూడ నుంచి
అంటే ఇది ఎమర్జెన్సీ చాలా ఇదైపోయిన తర్వాత తార్కుండే కమిటీ అంటే ఈ ఎన్కౌంటర్స్ డేట్స్ చాలా అవుతున్నాయి అంటే అభిక్షపతి అన్న అబ్బాయి వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు. అరుణ్ శౌరితో వెళ్ళి తార్కుండి దగ్గర పోయి తార్కుండి దగ్గర వెళ్ళి ఇట్లా తార్కుండి కమిటీ అని పెట్టాలి, ఎన్కౌంటర్స్ ఏం పేర్లు ఇట్లా చంపేస్తున్నారో దాని మీద ఇన్వెస్టిగేషన్ పెట్టాలి అని. అప్పుడు తార్కుండి కమిటీ రిపోర్ట్ పబ్లిష్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఊరుకోలేక భార్గవ కమిషన్ అని పెట్టాను. భార్గవ కమిషన్ పెడితే రోజు నేను వెళ్ళి కూర్చోద్ది భార్గవ కమిషన్లో. ఎందుకంటే కన్నా అండి హాల్లో నిండా మనుషులు ఉంటే ఆ జడ్జిలకు భయం ఉంటుంది, ఎవరు రాకపోతే ఏంట. కొంతమంది కొన్ని రోజులు వెళ్ళేది, కొన్ని రోజులు వెళ్ళకపోయేది. నేనైతే తప్పకుండా వెళ్ళేది, వెళ్ళి అక్కడ కూర్చోకుండా వచ్చేది కాదు. సో ఐ న్యూ ఆల్ దట్. అంటే నేను అక్కడ కూర్చొని రంగనాథంతో కూర్చొని ట్రాన్స్లేట్ చేయడం, వాళ్ళు తెలుగులో రాసిస్తే అవన్నీ ట్రాన్స్లేట్ చేయడము, అది ప్రింట్ చేసి ఇవ్వడం, ఎందుకంటే జడ్జికి ఇవ్వాలి అని భార్గవ నరసింహ దాన్ని మూసేసి పడేశారు. కానీ ఈయనది నడుస్తూ పోయింది. అంటే ఎప్పుడు ఆల్వేస్ వాకింగ్ విత్ డేంజర్. అంటే ఒక పక్క ఏమంటే పూటకూడు అని భయపడుతూ కష్టాలు చేసుకోవడం. తర్వాత సడన్లీ వి ప్లాంజ్డ్ ఇంటూ అ పొలిటికల్ లైఫ్. అంటే ప్రతిరోజు నేను అడిగేది కన్నా ఇవాళ నేను అరెస్ట్ చేస్తారా అంటే వాళ్ళు సరిగ్గా 12 గంటల రాత్రికి వచ్చి అరెస్ట్ చేసేది. ఇవాళ నేను చేస్తారా అంటే ఏమో చూద్దాం, 12 దాటితే ఇవాళ కాదనుకుందాం అని. కానీ ఎప్పుడు ఇంది కేసు సగం సగం ఊగేది హైకోర్టు. అందుకని అరెస్ట్ చేయలేదు. బికాస్ హిస్ కేసెస్ ఆర్ మిడ్ వే. అరెస్ట్ చేస్తే పెద్ద గొడవ అయిపోతుందని ఐ థింక్ దట్స్ ది ఓన్లీ రీజన్ హీ ఎస్కేప్డ్. లేకపోతే నన్ను రెండు అరెస్ట్ చేయాలి, చంపాలి, రెండు ఉండింది. మీ ఇల్లు అప్పటికి ఉంది మాకు జాగలో. కన్నది కొంచెం డబ్బులు వస్తే దాంతో ఈ 4 rooms ఇట్లా చేసుకొని. రెడ్డి కాలేజీలో ఎప్పటి వరకు పనిచేశారు? ఎమర్జెన్సీ తర్వాత చేశాను. ఐ థింక్ 80 or 85 అంటే రిటైర్మెంట్కి క్వాలిఫై అయ్యాను అని తెలియంగానే వాళ్ళు రిటైర్మెంట్ తీసేసుకున్నాను. అప్పుడు కూడా ఒక ఇయర్ మా ప్రిన్సిపల్ పాప చాలా మంచి, వెరీ పార్ట్ ఆఫ్ మీ, ఆపింది. ఉండు వసంత్ ఉండి ఇంకొక ఏడాది ఉంటే నీకు కొంచెం పెన్షన్ అన్న వస్తుంది, చేతులు డబ్బులు వస్తాయి నన్ను ఆపి ఒక ఏడాది తర్వాత పెన్షన్ కొంచెం రావడం. అది ఏదో డెవలప్మెంట్లో అక్కడ ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారు, వాళ్ళది పోయి ఒక ఇవాల్యుయేషన్ చేయాలి అంటే నేను అప్పుడు లలితని అడిగాను. లలిత అన్నది నేను ఏమో ఉంటే పోతాను, లేకపోతే జెనీవా పోతే నేను ఉండను అంది. సో నేను అన్నాను ఆమె వెళ్తే వెళ్తుంది, ఆమె వెళ్ళకపోతే నేను వెళ్తాను. అదే మొదటి నేను దిగడం డెవలప్మెంట్ స్టడీస్లో వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలందరూ ఇంటర్వ్యూ చేసి, అక్కడున్న ప్రజలను ఇంటర్వ్యూ చేసి, అక్కడున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. ఇక దాంతో పేరు పెరిగిపోయింది. అన్ని చోట్ల చాలా ఫారెన్ వీళ్ళకు, బ్రిటిష్కి, అమెరికన్, జర్మన్ వీళ్ళందరికీ, స్విస్ ఏజెన్సీస్కి నేను ఇవాల్యుయేషన్స్ చేయడం, పోయి వాళ్ళు ఫండ్ చేసిన వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు ఏంటని రిపోర్ట్ రాయడం. అప్పుడు బోల్డ్ డబ్బు వచ్చింది. ఎందుకంటే ఏజెన్సీస్ కదా, దే పే హెవీలీ. I made good friends. I went to many places, so many things. I used to travel and come back. And children, వాళ్ళు చదువుకున్నారు. And I used to manage his practice.